చూడొద్దు అని చెప్తున్నాం. మరి మనం మానేస్తేనే కదా అలా మానేస్తారు. మనం టీవీ చూడొద్దని చెప్తున్నాం. మనం టీవీ చూడొద్దని చెప్పినప్పుడు మనం టీవీ చూడటం ప్రవర్తన అలా ఉంటేనే కదా. అందుకనే ఆయన చేత, ఎవరి చేత? చెరుగుడానికి వేయబడినటువంటి పదార్థములు ఏమైనప్పటికైనను అవి ఆయన చేతిలో ఉన్నవి. ఆయన మంచివి ఏరుకొని బాగుగా ఉన్నవి తీసుకొని పొట్లలోనికి, పనికిరానివి అక్కరలేనివి తీసుకొని బయట పారవేయడానికి ఈ రోజు ఏరుకునేవాడు ఎవడంటే కనుక అన్ని కలిపి ఒక పుట్టలోనే వేస్తాడు జామని. కానీ వాటిని అమ్మవలసి వచ్చినప్పుడు, సొమ్ము చేయవలసి వచ్చినప్పుడు వాటి విలువలను బట్టి వాటిని ఏరతాడు, వాటి విలువలను బట్టి వాటిని కేటాయిస్తాడు. ఈ రోజు నీ నా జీవితం అందుకున్నాడు. ప్రతి మెట్టయు పల్లము చేయబడాలి, ప్రతి ఫలము పూడ్చబడాలి, సమముగా ప్రభు మార్గమును సరళము చేయండి. ఎందుకనంటే సిద్ధపడి ఆయన వచ్చుచున్నాడు. నీలో ఉన్నటువంటి ప్రతి ఫలము, ప్రతి ఎత్తు చదును చేయబడి సమముగా చేయబడకపోతే ఆయన మార్గములో నీవు లేదంటే ఇంకా ఏ ఎత్తుందో, ఏ ఫలం ఉందో అది నీలో నీవు సరి చేసుకోలేకపోతే. ఇప్పుడు స్కానింగ్ వచ్చిందంటున్నారు. హృదయములను పరిశోధించువాడు, అంతరంగములను పరీక్షించిన వాడు ఆనాడే ఆదాము చేసిన పాపమును చూచి ఏదేను తోటలో ఆదామా ఎక్కడ ఉన్నామని అడిగాడు. ఆదాము నుండి వెంబడి చెప్పించాడు. ఆదాము బిడ్డలైనటువంటి వారు ఆదాము చేసిన పాపము ద్వారా పుట్టబడిన వారు కాబట్టి వారు కూడినప్పుడు ఆదాములో ఉన్న పాపమే స్వాభావికముగా వారిలోనికి వచ్చినప్పుడు ఆ కయ్యను పిలిచి హేబేలు ఎక్కడ ఉన్నాడు కయ్యను అని అడిగితే అతడు నా తమ్ముడికి నేను కావలిగా. కయ్యను ఏమి చేస్తాడు దేవుడు చూచాడు. ఏ పనులు కొనియాడబడతాయి? దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి స్త్రీకి ఏమున్నదంటే సంఘము స్త్రీతో పోల్చబడినది. నీవు కొనియాడబడే స్త్రీగా ఉండాలి. ఆశీర్వదిత జ్ఞానము కలిగి కుటుంబాన్ని కట్టుకునే స్త్రీ. నీవు రక్షించబడాలి. నీ వెనుక నీ స్వజనాన్ని రక్షించుకుని నీవు దేవునిలో నీ క్రియలను దిద్దుకునే దానిగా ఉండాలి. వారు నిన్ను చూసి తమ క్రియలను దిద్దుకుంటారు. ఇప్పుడు మనమే మానం. మరి ఎదుటి వారికి బోధిస్తే వారు వింటారా? కానీ బోధ ఎవరి కొరకు? ఇతరుల కొరకు కాదు, బయట వారికి. ఈ రోజు సంఘానికి వస్తున్న నీ కొరకే. ఎందుకనంటే అనుకునని గడియలు ఎక్కడ అక్కడే. ఆ లాస్ ఏంజల్స్ గురించి ఒక పడితే మన ట్రైన్ లో మంటలు వస్తున్నాయని ఆ ట్రైన్ లో మారడానికి, ట్రైన్ నుంచి ఆ ట్రైన్ లోనికి దిగి బయటకు వచ్చి వారి ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నప్పుడు